పవిత్రమైన కార్తీక మాసంలో తులసి ఉసిరి చెట్టుకు పూజలు చేయటం సెంటిమెంట్గా భావిస్తారు. ఇక శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో తులసి ఉసిరి చెట్ల ముందు దీపం వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపం వెలిగించడం వెనుక పురాణ గాథలు ఉన్నాయి. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్న పండితులు సాయి కృష్ణ శర్మతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను దేవతలుగా పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. చెట్లను కూడా దేవతా స్వరూపాలుగా పూజించడం అనేది మనం చూస్తుంటాం. అందులోనూ కార్తీక మాసం వస్తే ఉసిరి తులసి చెట్టులకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి చెట్టు కానీ లేదా తులసి మొక్కకు ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, కార్తీక పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి తర్వాత కూడా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలకు వెళ్ళడానికి కారణాలండి తెలుసుకునే ప్రయత్నం. ఈ ఉసిరి తులసి చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? భగవంతుని యొక్క నామస్మరణ చేయడము, చెట్లల్లో పుట్టలలో ఉండేటువంటి దేవతలను ఆరాధించడం వలన వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి శారీరక రుగ్మతలు కూడా తొలగిపోవడమే కాకుండా ఈ కేవలం ఉసిరిక లేదా తులసి అనేది కాకుండా విశేషించి బిల్వపత్రాలనే కావచ్చు, మాచీపత్రమే కావచ్చు, గరిక అంటూ ప్రతిదీ కూడా ఆయుర్వేద రీత్యా వైద్యానికి విశేషించి మన హైందవ సాంప్రదాయాలను అనుసరించి ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఉపవేదాంగంగా చెప్పుకునే ఆయుర్వేదంలో ఈ విషయాలన్నింటినీ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతను మనం ప్రాధాన్యతగా పూజిస్తున్నటువంటి క్రమంలో మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో, ఇప్పుడు ఉండేటువంటి రానున్న చలికాలంలో కావచ్చు, వచ్చేటువంటి చలి తీవ్రతల నుంచి కొంత బయటపడడం కోసము విశేషించి కార్తీక మాసంలో మనము శరీర స్థితిని అనుసరించి నరాల వ్యవస్థలో కావచ్చు, రక్తశుద్ధికై కావచ్చు ఉసిరికను బాగా వాడుతూ ఉంటారు. అలా ఈ మాసంలో ఎవరైతే ఉసిరికను కనుక వాడుతారో వైద్యరీత్యా కావచ్చు, దేవతా ప్రీత్యర్థం కావచ్చు, మనము చేసేటువంటి కార్యాల్లో మనకు ముక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి నరాలకు సంబంధించిన వ్యవహారంలో మనకు తులసి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఈ తులసిని కూడా వాడాలనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఓవైపు మీరు చెప్పిన ప్రకారం అయితే ఆయుర్వేదం తోటి ఉన్నటువంటి వైద్యానికి కూడా ఇందులో లింకప్ అయి ఉన్నట్టుగా చెప్తున్నారు. సేమ్ టైంలో అసలు దీపారాధన ఎందుకు చేయాలి, అందులోనూ ఈ ఉసిరికి సంబంధించినటువంటి దీపాలు చేయడం, దీపదానం ఎందుకు చేయాలి? ఈ ఉసిరికలో పితృదేవతలు కూడా ఉంటారని మన శాస్త్రం చెప్తుంది. ఈ పితృదేవతలు ముఖ్యంగా ఈ మనము పితరమాస తర్వాత ఉండేటువంటి ఈ కార్తీక మాసం ఏదైతే చెప్తామో ఈ మాసంలో ఉసిరికలో దేవతలంతా కూడా నిక్షిప్తమై దేవతల ప్రీతిని పొందేటువంటి వాళ్ళు పితృదేవతలు ప్రీతి చెందారంటే ముక్కోటి దేవతలు మనం ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ మాసంలో విశేషించి ఉసిరికను దీపంలాగా పెట్టి ఆ దీపారాధన చేసినట్లయితే పితృదేవతలు కూడా ఆశీస్సులు అందిస్తారనేటువంటి విషయంతో పాటుగా ఈ దీపంలో ఏదైతే ఉంటుందో దీపలక్ష్మిగా చెప్తారు. ఈ దీపలక్ష్మిగా ఉండేటువంటి అమ్మవారు ఈ కార్తీక మాసంలో ఉసిరిలో కానీ ఆ ఉసిరికను తీసుకొని దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర పెట్టడం కానీ చేయడం వలన మనం చేసేటువంటి కర్మదోషాలు అంటాం, తెలిసి తెలియక మంచి చెడుల వలన పాప కర్మలని మనం అంటుంటాం కదా, అందులో ఈ విశేషించిన కార్తీక మాసంలో ఆ దీపారాధన చేయడం వలన మనకు ఉండేటువంటి సమస్త గ్రహ ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. విశేషించి మనకు పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ద్వాదశి నాడు మాత్రం ఈ 3 రోజులలో తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ దీపారాధన కనుక చేసినట్లయితే ముల్లోకాలలో ఉండేటువంటి దేవతలంతా కూడా ఆశీస్సులు అందజేస్తారనేటువంటి విషయం ప్రతీతి. ఈ మాసంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడానికి గల కారణం ఏంటి? ఈ సత్యదేవుడిని ఈ నెలలో కనుక మనం ఆరాధించుకున్నట్లయితే ఈతి బాధలు పోతాయనే ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకుంటారు. అంటే ఈతి బాధలు అంటే మనం తెలిసి తేలిక చేసేటువంటి కర్మ బాధలే కాకుండా గత జన్మ పూర్వజన్మాల కర్మఫలాలను ఏవైతే అనుభవిస్తున్నామో కేవలం ఈ మాసంలో ఏ ఒక్కరోజైనా ఒక పూటనైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ కథలలో ఉన్నటువంటి సారాన్ని, ఆ కథలో ఉండేటువంటి మర్మాన్ని తెలుసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి అరిష్టాలు కష్టాలు పోతాయని ముఖ్యంగా ఈ మాసంలో చేసుకుంటారు. ఉసిరి దీపాలు వెలిగించడం, ఉసిరి దీపాలను దానం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది, తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలంతా కూడా భక్తి పార్వశ్యంతో ఉంటుంది. అందులోనూ సహజమైనటువంటి ప్రకృతి అందించినటువంటి ఉసిరి చెట్టు కావచ్చు, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.